Hello students, now I am going to discuss about window object. The window object represents a window in a browser. సో మనం బ్రౌజర్లో వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు మనం ఓపెన్ చేసిన వెబ్ పేజ్ అనేది విండోలో ఓపెన్ అవుతుంది కదా. సో మనకి బ్రౌజర్లో ఓపెన్ అయ్యే విండోకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో దాన్ని ఏమంటాము అంటే విండో ఆబ్జెక్ట్ అంటాం. An object of window is created automatically by the browser. సో ఈ విండో ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయనవసరం లేదు. మనం ఎప్పుడైతే బ్రౌజర్లో వెబ్ పేజ్ ఓపెన్ చేసామో ఒక విండోలో బ్రౌజరే మనకి విండో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. మనం ఓపెన్ చేసిన విండోకి విండో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ద విండో ఆబ్జెక్ట్ ఈజ్ టాప్ లెవెల్ ఆబ్జెక్ట్ ఇన్ జావా స్క్రిప్ట్. సో మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్లో విండో ఆబ్జెక్ట్ అనేది టాప్ లెవెల్. ఎందుకు అంటే సో మనకి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ హిస్టరీ ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఫ్రామ్ ఆబ్జెక్ట్. సో ఇటువంటి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి అంటే విండోలో. ఇప్పుడు మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ తీసుకోండి, డాక్యుమెంట్ ఎందులో ఓపెన్ చేస్తాము, విండోలోనే ఓపెన్ చేస్తాము. అలాగే హిస్టరీ, సో ఏవైతే వెబ్ పేజెస్ ఓపెన్ చేసామో ఆ హిస్టరీ గురించి రిలేటెడ్ అవి ఎందులో ఉంటాయి, విండోలోనే ఉంటాయి. నెక్స్ట్ ఫామ్ ఎందులో క్రియేట్ అవుతుంది, డాక్యుమెంట్లో క్రియేట్ అవుతుంది. డాక్యుమెంట్ ఎందులో ఉంటుంది, విండోలో ఉంటుంది. సో అందువల్ల ఏంటి అంటే విండో ఆబ్జెక్ట్ అనేది టాప్ లెవెల్ ఆబ్జెక్ట్ ఇన్ జావా స్క్రిప్ట్. సిన్స్ విండో ఆబ్జెక్ట్ ఈజ్ ఏ టాప్ లెవెల్ ఆబ్జెక్ట్, ఇట్ కంటైన్స్ అదర్ ఆబ్జెక్ట్స్ లైక్ డాక్యుమెంట్, హిస్టరీ, ఫామ్ ఎక్సెట్రా. ఇది టాప్ లెవెల్ ఆబ్జెక్ట్ కాబట్టి మిగిలిన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఈ విండో ఆబ్జెక్ట్లోనే ఉంటాయి. టు ఓపెన్ ఏ న్యూ విండో యూజ్ ద ఫాలోయింగ్ సింటాక్స్. సో అంటే మనం ఏదైనా ఒక బటన్ క్రియేట్ చేసినా లేదంటే ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు మనకు ఒక విండో ఓపెన్ అవ్వాలి, విండోను ఓపెన్ చేయాలి అనుకుంటే ఫాలోయింగ్ సింటాక్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో సింటాక్స్ ఏంటి అంటే విండో వేర్ అంటే ఏంటి అంటే ఒక వేరియబుల్కి నేను అసైన్ చేసుకుంటున్నాను విండోని. సో విండో వేర్ ఈక్వల్ టు, ఇది ఆప్షనల్, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు. తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే విండో వేర్ అంటే ఒక విండోని క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ఫర్దర్గా మీరు ఆ విండో మీద ఏవైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే, అంటే విండో యొక్క స్టేటస్ ఫైండ్ అవుట్ చేయాలన్నా లేదంటే ఓపెన్ మెథడ్ యూజ్ చేసిన విండోని క్లోజ్ చేయాలన్నా ఈ వేరియబుల్ నేమ్ అనేది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. సో విండో వేర్ ఈక్వల్ టు విండో డాట్ ఓపెన్. ఇక్కడ ఓపెన్ అనేది మెథడ్. సో ఈ ఓపెన్ మెథడ్ యూజ్ చేసి మనం విండోని ఓపెన్ చేస్తాము. ఇక్కడ క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఆప్షనల్, అంటే ఆ స్క్వేర్ బ్రాకెట్లో ఉన్న వాటిని యూజ్ చేయకపోయినా కూడా మనకి మెథడ్ అనేది వర్క్ అవుతుంది. మామూలు నార్మల్ బ్రాకెట్స్లో ఉన్న మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి. సో మీరు ఇప్పుడు విండోని ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ మెథడ్ యూజ్ చేసి యూఆర్ఎల్, మీరు ఏదైతే విండోలో ఏదైతే వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్ పేజ్ అడ్రస్ని మనం యూఆర్ఎల్ కింద మెన్షన్ చేయాలి. నెక్స్ట్ విండోకి ఏదైనా నేమ్ పెట్టుకోవాలనుకుంటే విండోకి నేమ్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ విండో ఫీచర్స్. సో విండో ఫీచర్స్ అంటే ఏమొస్తాయి, విండో హైట్, విడ్త్, లొకేషను, రీసైజబుల్, మెనూ బారు, స్క్రోల్ బారు, స్టేటస్ బారు, టూల్ బారు, ఇవన్నీ కూడా విండో ఫీచర్స్లోకి వస్తాయి. సో ఇవన్నీ డిస్ప్లే అవ్వాలా లేదంటే కొన్నిటిని హైడ్ చేసేసి కొన్నిటిని మాత్రమే డిస్ప్లే చేసుకోవాలనుకున్నా మనం వాటిని విండో ఫీచర్స్లో మెన్షన్ చేసుకోవచ్చు. వీటిని కూడా మనం మెన్షన్ చేయకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూస్తో మనకి విండో అనేది ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్, మై విండో ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ www.spstmk.com. చూడండి, ఇక్కడ మై విండో అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను నేను. మై విండో ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ www.spstmk.com తీసుకున్నాను. అంటే నేను ఒక విండోని ఓపెన్ చేస్తున్నాను, దాంట్లో ఏ వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను, spstmk అనే వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. సో దాని రిఫరెన్స్ ఎందులో స్టోర్ అవుతుంది, మై విండో అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఈ విండో రిఫరెన్స్ మై విండో అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది.
నెక్స్ట్ విండో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో మనకి విండో ఆబ్జెక్ట్కి నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అలాగే కొన్ని మెథడ్స్ కూడా ఉన్నాయి. సో ఈ విండో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఎలా వర్క్ చేస్తాయి, ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే మెథడ్స్ యొక్క పర్పస్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి క్లోజ్డ్. రిటర్న్స్ ట్రూ ఇఫ్ విండో ఈజ్ క్లోజ్డ్. చూడండి, ఇందాక నేను మై విండో అనే విండోని ఓపెన్ చేస్తాను కదా. సో ఇప్పుడు ఆ విండో ఓపెన్ అయ్యిందో క్లోజ్ అయ్యిందో చెక్ చేయాలి అనుకోండి. మై విండో డాట్ క్లోజ్డ్. సో మై విండో డాట్ క్లోజ్డ్ అని నేను ఎప్పుడైతే ఇచ్చానో ఆ విండో క్లోజ్ అయ్యి ఉందనుకోండి ట్రూ రిటర్న్ చేస్తుంది, ఓపెన్ అయ్యి ఉందనుకోండి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అంటే మనం ఏదైనా ప్రోగ్రాంలో మనం విండో ఓపెన్ అయ్యిందా క్లోజ్ అయ్యిందా అని చెక్ చేయాలన్నప్పుడు మనకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టేటస్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ద బ్రౌజర్ విండో. సో ఇప్పుడు బ్రౌజర్ విండో యొక్క కరెంట్ స్టేటస్ ఏంటి అనేది మనం తెలుసుకోవడం కోసం ఈ స్టేటస్ అనే ప్రాపర్టీ యూజ్ అవుతుంది. మనం దీని ద్వారా కరెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు, లేదంటే స్టేటస్ వాల్యూ అసైన్ చేయొచ్చు కూడా. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి? మై విండో డాట్ స్టేటస్ అంటే మీరు ఏ విండో యొక్క స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విండో నేమ్ డాట్ స్టేటస్. నెక్స్ట్ వన్ డిఫాల్ట్ స్టేటస్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ద డిఫాల్ట్ స్టేటస్ ఆఫ్ ద బ్రౌజర్ విండో. అంటే మనం విండోకి ఒక డిఫాల్ట్ స్టేటస్ పెట్టుకోవాలి అనుకుంటే అప్పుడు ఈ డిఫాల్ట్ స్టేటస్ అనే ప్రాపర్టీ యూజ్ చేయవచ్చు. సో మై విండో డాట్ డిఫాల్ట్ స్టేటస్ ఈక్వల్ టు అని మీరు ఏదైతే స్టేటస్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ స్టేటస్కి మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం పెట్టాము ఎగ్జాంపుల్లో, దిస్ ఈస్ ద డిఫాల్ట్ టెక్స్ట్ ఇన్ ద స్టేటస్ బార్. అదే మనకి డిఫాల్ట్ స్టేటస్ కింద డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ నేమ్ ప్రాపర్టీ. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద నేమ్ ఆఫ్ ద బ్రౌజర్ విండో. సో ఈ నేమ్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం బ్రౌజర్ నేమ్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆ విండో నేమ్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ లెంత్ ప్రాపర్టీ. ఇట్ రిటర్న్స్ ఇంటిజర్ డిఫైనింగ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇన్ ద పేజ్. మనం ఇప్పుడు విండోని మనం ఫ్రేమ్స్ కింద డివైడ్ చేయొచ్చు కదా, ఫ్రేమ్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి. సో అలా ఫ్రేమ్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఒక విండోలో ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ ఈ లెంత్ అనే ప్రాపర్టీ యూజ్ అవుతుంది. సో వేర్ ఎక్స్ ఈక్వల్ టు మై విండో డాట్ లెంత్ అంటే మై విండోలో ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయో ఆ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఆ రిటర్న్ అయిన వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎక్స్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ లొకేషన్స్. ఇట్ రిటర్న్స్ ద ఫుల్ URL పాత్ ఆఫ్ ద డాక్యుమెంట్ యూజ్డ్ యాజ్ ఎ స్ట్రింగ్. సో మై విండో డాట్ లొకేషన్ అని అంటే విండోలో ఏదైతే వెబ్ పేజ్ ఓపెన్ చేసామో ఆ వెబ్ పేజ్ యొక్క కంప్లీట్ అడ్రస్ మొత్తం మనకి రిటర్న్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాపర్టీ పేరెంట్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద పేరెంట్ విండో ఆబ్జెక్ట్. సో పేరెంట్ విండో అంటే ఏంటి? సో ఇప్పుడు మనం పేరెంట్ విండో గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. పేరెంట్, సెల్ఫ్, టాప్. మనం ఒక విండోలో ఇంకొక విండో ఓపెన్ చేయొచ్చు కదా. సో అలా ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఒక విండో మొత్తం 3 విండోస్ ఓపెన్ చేశాను. ఫస్ట్ మై విండో 1 ఓపెన్ చేశాను, నెక్స్ట్ దాంట్లో మై విండో 2 ఓపెన్ చేశాను, నెక్స్ట్ దాంట్లోనే మై విండో 3 ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను అంటే మై విండో 3లో వర్క్ చేస్తున్నాను. సో మై విండో 3లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ సెల్ఫ్ ఏమవుతుంది? మై విండో 3 అవుతుంది. పేరెంట్ ఏమవుతుంది? మై విండో 2 అవుతుంది. టాప్ ఏమవుతుంది? అన్నిటికన్నా టాప్లో ఉన్న విండో టాప్ అవుతుంది. మై విండో 1 అవుతుంది టాప్. సో ఇప్పుడు పేరెంట్ అంటే మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్న విండోకి పేరెంట్ విండో ఏదైతే ఉందో దాని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ మనం రిటర్న్ చేసుకోవాలి అనుకుంటే ఈ పేరెంట్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. సో ఎలాగంటే మై విండో డాట్ పేరెంట్, మీరు ఏదైతే విండోలో వర్క్ చేస్తున్నారో విండో డాట్ నేమ్ డాట్ పేరెంట్. సెల్ఫ్. ఇట్ ఈజ్ రిటర్న్స్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద కరెంట్ విండో. ఇదేంటి? కరెంట్ విండో ఏదైతే ఉందో అంటే మీరు ప్రజెంట్ ఏ విండోలో అయితే ఉన్నారో
ఆ విండో యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ టాప్, ఇట్ ఈస్ యూజ్డ్ టు గెట్ ద టాప్ మోస్ట్ బ్రౌజర్ విండో ఇన్ ఏ సిరీస్ ఆఫ్ నెస్టెడ్ విండోస్. అంటే ఒక విండోలో ఒక విండో ఓపెన్ చేసినప్పుడు అన్నిటికన్నా టాప్లో ఏదైతే విండో ఉందో దాని యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ని గెట్ చేయడానికి మనకి ఈ టాప్ అనే ప్రాపర్టీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ విండో ఆబ్జెక్ట్ ఫంక్షన్స్. సో మనకి విండో ఆబ్జెక్ట్కి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఏ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. సో మెథడ్ ఫస్ట్ వచ్చి అలర్ట్. సో ఈ అలర్ట్, కన్ఫర్మ్, ప్రాంప్ట్ బాక్సెస్ని మనం ఆల్రెడీ మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్స్లో యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఒకసారి అగైన్ మళ్ళీ వినండి. సో అలర్ట్ అనేది దేనికి అంటే యూజర్కి సంథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఏదైనా ఒక మెసేజ్ని, ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అది యూజర్ ఖచ్చితంగా తెలియాలి అనుకున్నప్పుడు మనం అలర్ట్ బాక్స్ యూజ్ చేసి యూజర్కి మనం ఏదైనా మెసేజ్ని పాస్ చేయొచ్చు. సో అలర్ట్ బాక్స్ని క్రియేట్ చేయడానికి ఫంక్షన్ ఏంటి అంటే అలర్ట్. నెక్స్ట్ కన్ఫర్మ్. సో ఈ కన్ఫర్మ్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఏదైనా ఒక యాక్షన్ చేస్తున్నప్పుడు ఆ యాక్షన్ చెయ్యాలా వద్దా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ కన్ఫర్మ్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు కన్ఫర్మ్ బాక్స్ ఇచ్చారో మనల్ని క్వశ్చన్ అడుగుతుంది, ఈ వర్క్ చేయమంటారా వద్దా, ఎస్ ఆర్ నో అని. సో దాంట్లో ఓకే బటన్, క్యాన్సిల్ బటన్ రెండు ఉంటాయి. ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది, క్యాన్సిల్ చేస్తే అక్కడితో ఆ వర్క్ ఆగిపోతుంది. సో కన్ఫర్మ్ బాక్స్ క్రియేట్ చేయడానికి మెథడ్ ఏంటి, కన్ఫర్మ్. నెక్స్ట్ ప్రాంప్ట్ బాక్స్. సో ఈ ప్రాంప్ట్ బాక్స్ ఎందుకు యూజ్ అవుతుంది, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి. సో యూజర్ నుంచి ఏదైనా వాల్యూని యాక్సెప్ట్ చేయడానికి ఈ ప్రాంప్ట్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. యూజర్ నుంచి నేమ్ కానీ ఏదైనా నెంబర్ కానీ, సో జావాస్క్రిప్ట్ ప్రోగ్రాంలో ఏదైనా వాల్యూని రీడ్ చేయాలి అంటే ఈ ప్రాంప్ట్ బాక్స్ యూజ్ చేసి రీడ్ చేయొచ్చు. సో ప్రాంప్ట్ బాక్స్ క్రియేట్ చేయడానికి ఫంక్షన్ ఏంటి, ప్రాంప్ట్. నెక్స్ట్ మెథడ్ ఓపెన్. మెథడ్ ఓపెన్ URL, నేమ్ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ ది న్యూ విండో. సో మనం విండో ఆబ్జెక్ట్ స్టార్టింగ్లోనే చూసాము, న్యూ విండో ఓపెన్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ ఏంటి, ఓపెన్. సో ఇక్కడ ఈ ఓపెన్ యూజ్ చేసి మనం న్యూ విండోని ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ క్లోజ్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్లోజ్ ఏ విండో. సో ఓపెన్ మెథడ్ యూజ్ చేసి ఓపెన్ చేసిన విండోని క్లోజ్ చేయడానికి మనం ఈ క్లోజ్ని మెథడ్ని యూజ్ చేయొచ్చు. సో మై విండో డాట్ క్లోజ్ అంటే ఏ విండోని క్లోజ్ చేయాలో ఆ విండో నేమ్ డాట్ క్లోజ్ అని ఇస్తే విండో క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ స్క్రోల్ X, Y, ఇట్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ ఏ విండో టు ఏ న్యూ పొజిషన్. అంటే ఇప్పుడు విండోలో స్క్రోల్ బార్స్ ఉంటాయి కదా, సో ఆ స్క్రోల్ బార్స్ ఒక పర్టికులర్ పొజిషన్కి మూవ్ అవ్వాలి అంటే ఆ విండో అనేది ఒక పర్టికులర్ పొజిషన్కి మూవ్ అవ్వాలి అన్నప్పుడు ఈ స్క్రోల్ టు అనేది మనం యూజ్ చేయొచ్చు. సో స్క్రోల్ టు 300, 500 అంటే ఆ 300, 500 పిక్సెల్స్ దగ్గరికి మనకి విండో అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ బ్లర్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద ఫోకస్ ఫ్రమ్ ద విండో. సో మనం ఒక విండో ఓపెన్ చేసినప్పుడు 2-3 విండోస్ ఓపెన్ చేసినప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న విండోని ప్రజెంట్ మీరు ఏదైతే విండోని సెలెక్ట్ చేశారో ఆ విండో ఏ స్టేట్లో ఉన్నట్టు, ఫోకస్ స్టేట్లో ఉన్నట్టు, రిమైనింగ్ అన్నీ కూడా బ్లర్ స్టేట్లో ఉన్నట్టు. ఎందుకంటే 2-3 విండోస్ని మనం ఎట్ ఏ టైం ఓపెన్ చేసినా అన్నిటిని ఒకేసారి చూడాలి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క దాన్నే చూస్తాం కదా. సో ప్రజెంట్ మీరు యాక్టివ్ స్టేట్లో ఉన్న విండో ఏమవుతుంది అంటే ఫోకస్ స్టేట్లో ఉన్నట్టు, రిమైనింగ్ బ్లర్ స్టేట్లో ఉన్నట్టు. సో ఏదైనా ఫోకస్ స్టేట్లో ఉన్న విండోని బ్లర్ స్టేట్కి తీసుకురావాలి అంటే ఈ బ్లర్ ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. సో దానికి విండో నేమ్ డాట్ బ్లర్ అంటే మై విండో డాట్ బ్లర్ అని ఇస్తే ఆ విండో బ్లర్ స్టేట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఫోకస్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు బ్రింగ్ ఏ విండో ఇన్ ఫోకస్ అంటే బ్లర్ స్టేట్లో ఉన్నాయి అంటే సెలెక్ట్ అయ్యి లేకుండా హైడ్ అయి ఉన్న వాటిని మనం మళ్ళీ యాక్టివ్ స్టేట్లోకి తీసుకురావాలి అనుకుంటే అప్పుడు ఈ ఫోకస్ అనేది యూజ్ చేయొచ్చు. సో దీన్ని మెథడ్ ఏంటి, ఫోకస్ ఆఫ్. సో మై విండో డాట్ ఫోకస్ అంటే ఆ మై విండో ఫోకస్ స్టేట్లోకి మారుతుంది. నెక్స్ట్ సెట్ టైం అవుట్.
ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ an expression or function after a time interval. ఇప్పుడు మనం ఒక ఎక్స్ప్రెషన్ కానీ ఒక ఫంక్షన్ కానీ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే కాకుండా ఒక కొంత టైం తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది బ్రౌజర్ రీడ్ చేసిన వెంటనే కాకుండా ఆ స్టేట్మెంట్ని కొంత టైం తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అటువంటప్పుడు ఏం యూజ్ చేస్తామంటే ఈ సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మై వేర్ ఈక్వల్ టు ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్ ఆఫ్ 3000. ఇక్కడ 3000 అనేది మిల్లీ సెకండ్స్. సో ఈ ఫంక్షన్ ఆఫ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? 3000 మిల్లీ సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో 3000 మిల్లీ సెకండ్స్ తర్వాత ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్లియర్ టైమ్ అవుట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్లియర్ టైమ్ అవుట్ సెట్ యూజింగ్ ద అబోవ్ మెథడ్. సో సెట్ టైమ్ అవుట్ యూజ్ చేసి మనం పెట్టిన దాన్ని ఇన్ కేస్ ఆ విత్ ఇన్ టైం లోపల క్లియర్ చేయాలి అనుకుంటే అప్పుడు క్లియర్ టైమ్ అవుట్ యూజ్ చేసి మనం క్లియర్ చేయొచ్చు. సో ఇవి మనకి విండో ఆబ్జెక్ట్కి ఉండే మెథడ్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.